సిఐటియు సమస్యలు రూపాయలు ఇస్తామన్న హామీని వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు పెండింగ్ లో ఉన్న బకాయిలు పెండింగ్ లో ఉన్న బకాయిలు పెండింగ్ లో ఉన్న బకాయిలు పెండింగ్ లో ఉన్న బకాయిలు ఉద్యోగ భద్రత పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు కనీస వేతనం 10,000 రూపాయలు కనీస వేతనం 10,000 పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు మాటలు ఉద్యోగ భద్రత పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు గ్రామ వార్డు వాలంటరీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగానే కడప జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్లకు అందరికీ 10,000 జీతం ఇస్తామని చెప్పి అనేక ప్రచారాల్లో మొత్తం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము వాలంటీర్ల తరఫున సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండోది ఏమిటంటే బలవంతంగా వాలంటీర్స్ అందరినీ రిజైన్ చేయించారు. వాళ్ళను కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళకు భద్రత లేదు, రక్షణ లేదు, జాబ్ క్యాలెండర్ సిస్టమ్ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర కీలకమైనదిగా వాలంటీర్స్ ఉండేవాళ్ళు. మన శరీరంలో వెన్నెముక ఎలాగనో ఈ రాష్ట్రంలో వాలంటీర్లకు ప్రజల పక్షాన అంత కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి వాలంటీర్లను ఈరోజు ప్రభుత్వాల మీద కక్షగట్టి, వ్యక్తుల మీద కక్షగట్టి పేరు మీద ఈరోజు వాలంటీర్లను వీధుల్లోకి నెట్టడం సరైంది కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి స్పష్టంగా వీళ్ళనందరినీ విధుల్లోకి తీసుకొని మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం 10,000 ఇవ్వాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు నేను మాట ఇచ్చినాక ఏమి చేయనని చెప్పి ఖచ్చితంగా చేస్తానన్నాడు. ఈరోజు 2047 అంటే విజన్ డాక్యుమెంటరీ చేసినప్పుడు దీంట్లో కూడా వాలంటరీ వ్యవస్థ పెట్టి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి చిన్న వాలంటీర్ల కక్ష కానీ చేయడం మంచిది కాబట్టి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు వెంకటు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజాగ్రామ వార్డు వాలంటరీ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షునిగా ఉన్నాను. 26 జిల్లాలకు సంబంధించి గత 6 నెలల నుంచి మా యొక్క వాలంటీర్లు 26 జిల్లాలో చాలాసార్లు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన డోలా మినిస్టర్ డోలా వీరాంజనేయులు గారిని కలవడం జరిగింది, లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది, మంత్రి సత్యకుమార్ యాదవ్ని కూడా కలవడం జరిగింది. గత 2 నెలల కిందట మన యొక్క నాయకులు మంత్రులు ఏం చెప్పారంటే వాలంటరీ వ్యవస్థను కంటిన్యూషన్ చేస్తాము, వాలంటరీ వ్యవస్థను మేము తీసేసే ఉద్దేశంలో లేము అని చెప్పడం జరిగింది. ఒక డోలా మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా కడప జిల్లాలో మా యొక్క ఎంపీడీఓలు మా యొక్క శాలరీ బిల్స్ పెట్టట్లేదని చెప్తే ఆ రోజు మాకు ఫోన్ చేసి మరి మా యొక్క బిల్లులు పెట్టండి, వాలంటీర్లు బిల్లులు పెట్టండి, వాళ్ళ బిల్లులు ఆపమని మేము చెప్పలేదు అని చెప్పడం జరిగింది. సార్ చెప్పిన వెంటనే బిల్లులు కూడా పెట్టడం జరిగింది. కానీ గడిచిన 6 నెలల నుంచి ఏ వాలంటరీకి గౌరవ వేతనం అనేది ఇవ్వలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉగాది రోజున 10,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. అది మేము అడగకుండానే ఇచ్చినటువంటి హామీ.
అడగకుండా ఇచ్చినటువంటి హామీని మాట మీద నిలబడి మా వాలంటరీ వ్యవస్థను ఈరోజు కంటిన్యూషన్ చేయవలసిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఈ యొక్క మీడియా సమక్షంలో మీకు తెలియజేస్తున్నాం సార్. మా వాలంటరీ వ్యవస్థ 2,60,000 మంది ఉన్నాము. గత సంవత్సరం 2023 ఆగస్టు నుంచి వాలంటీర్లు విధుల్లో లేరు అన్నారు. విధుల్లో లేని వాలంటీర్లకు మీరు ఏ విధంగా హామీ ఇచ్చారు? 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అంటే అప్పుడు మీకు తెలియదా? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మేము ప్రతి నెల డెబిట్ హెచ్డి సీరియల్ నెంబర్స్తో సహా మేము వీళ్ళకి శాలరీస్ బిల్లు ప్రవేశపెట్టాము, మేము వేస్తున్నాము, ఈరోజు లేదని అంటే ఎలా అని చెప్పేసి మీరు చెప్పిన వెంటనే సార్ గారు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ జీవో లేదు ఓకే బాగుంది, కానీ ఒక జీవో తెచ్చే అధికారం మీకు లేదా? 2,60,000 మంది వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళని బూటక రాజీనామాలు అన్నారు మంత్రి గారు. సరే బూటక రాజీనామాలను యాక్సెప్టబిలిటీ కాకపోతే 2,60,000 మంది వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా లేని పక్షాన సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేయడానికి మేము రెడీగా ఉన్నాము.